ఒక పెద్ద అడవిలో ఒక తాబేలు మరియు ఒక నక్క ఉండేవి. తాబేలు చాలా నెమ్మదిగా నడిచేది, కానీ ప్రతి పని ఆలోచించి చేసేది. నక్క మాత్రం చాలా తెలివైనదే, కానీ అతి తెలివితేటలతో మోసం చేయడం అలవాటు. ఒకరోజు నక్క తాబేలు చూసి నవ్వుతూ చెప్పింది, "నువ్వు ఇంత నెమ్మదిగా ఉంటే అడవిలో ఎలా బతుకుతావు?" తాబేలు శాంతంగా నవ్వి ఏమీ చెప్పలేదు. కొద్ది రోజులకు అడవిలోని పెద్ద పండ్ల చెట్లు పండ్లతో నిండిపోయింది. నక్క తాబేలును పిలిచి చెప్పింది, "నేను చెట్టెక్కి పండు తీస్తాను. నువ్వు కింద కాపలాగా ఉండు. మనం పంచుకుందాం." నక్క పండు తెచ్చింది, కానీ అన్ని తనే తినేసింది. తాబేలు కోప్పడలేదు, మాట్లాడలేదు. మనసులో అనుకుంది, "ఇప్పుడు కాదు, సరైన సమయం వచ్చినప్పుడు" అని. కొన్ని రోజుల తరువాత నక్క నదిని దాటాలని ఇబ్బంది పడుతోంది. తాబేలు అక్కడే ఉంది. నక్క బతిమాలింది, "నన్ను నది అవతలికి తీసుకెళ్ళు." తాబేలు చెప్పింది, "సరే, కానీ నా మీద నువ్వు కదలకుండా ఉండు." నక్క అతి తొందరలో కదిలింది. తాబేలు నీళ్ళలో మునిగింది. నక్క నదిలో పడిపోయి భయపడి అరవడం మొదలుపెట్టింది. తాబేలు ప్రశాంతంగా పైకి వచ్చి చెప్పింది, "అతి తెలివి, సరైన ఆలోచన లేకపోతే ప్రమాదమే." నక్క తన తప్పుని అర్థం చేసుకుంది.